హలో ఎవరివన్, ఈ వీడియోలో మనం సిపికే 2025 మ్యాథమెటిక్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. క్వశ్చన్ వచ్చేసి బేస్డ్ ఆన్ ద రియల్ అనాలిసిస్. ఇఫ్ సపోజ్ ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎన్ ప్లస్ 1 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎన్, దెన్ లిమిట్ ఆఫ్ ఎస్ఎన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మనం గివెన్లో ఎస్ఎన్ వాల్యూ ఏమి ఇచ్చారో రాసుకుందాం. గివెన్లో ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎన్ ప్లస్ 1 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎన్ ఇచ్చారు. సో దీనికి లిమిట్ అప్లై చేస్తే ఎంత వాల్యూ వస్తుందో అది ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఆఫ్ ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎన్ ప్లస్ 1 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎన్. సో దీనికి లిమిట్ అప్లై చేస్తే మనకు ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ, ఇది నాట్ ఈక్వల్ టు 0, ఇది అన్డిఫైన్డ్ అనమాట, అన్డిఫైన్డ్ ఫార్మేట్. దీనికి మనం ఏం చేయాలంటే ఎస్ఎన్ను కొద్దిగా సింప్లిఫై చేయాలి. అది ఎలా అంటే ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏముంది, ఎన్ ప్లస్ 1 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎన్. సో దీనికి మనం రేషనలైజేషన్ చేయాలి. రేషనలైజేషన్ చేయాలంటే రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఎన్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎన్ ప్లస్ 1 ప్లస్ రూట్ ఎన్ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎన్ ప్లస్ 1 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎన్. సో దీంతో మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తే మనకు ఏమొస్తుంది ఇక్కడ, ఇది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్మేట్లో ఉంది. స్క్వేర్ రూట్ ఆఫ్ ఎన్ ప్లస్ 1 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎన్ అనేది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్మేట్. అది అప్లై చేస్తే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్మేట్. అది ఎట్లా వస్తుంది అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎన్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎన్ హోల్ స్క్వేర్ డివైడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎన్ ప్లస్ 1 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎన్ ఇలా వస్తుంది. సో దీన్ని మనం ఫర్దర్గా సింప్లిఫై చేస్తే వచ్చేది ఇది రూట్ అండ్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ రూట్ అండ్ స్క్వేర్ మనకు వచ్చేది ఎన్ ప్లస్ 1 మైనస్ ఎన్ డివైడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎన్ ప్లస్ 1 ప్లస్ రూట్ ఎన్. సో ఇక్కడ ఎన్ అండ్ ఎన్ అండ్ కూడా గెటింగ్ క్యాన్సిల్ అయితే మనకి ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, ఇక్కడ ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎన్ ప్లస్ 1 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎన్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం లిమిట్ అప్లై చేయొచ్చు. దీనికి లిమిట్ అప్లై చేస్తే మనకి ఏమొస్తుంది, లిమిట్ ఆఫ్ ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఆఫ్ ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ 1 బై ఎన్ ప్లస్ 1 స్క్వేర్ రూట్ ఆఫ్ ఎన్ ప్లస్ 1 స్క్వేర్ రూట్ ఆఫ్ ఎన్ అనేది. ఇప్పుడు ఎన్ ప్లస్ 1 మనం లిమిట్ అప్లై చేస్తే 1 బై ఇన్ఫినిటీ ఫార్మేట్ వస్తుంది, అది ఈక్వల్ టు 0. సో లిమిట్ ఆఫ్ ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ ఎస్ఎన్ అనేది మనకు 0కి ఈక్వల్ అయింది. ఇది ఆన్సర్ అనమాట, రిక్వైర్డ్ ఆన్సర్.